జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయ ప్రభావాన్ని చూపుతున్నాయని, ఆశించిన ప్రయోజనాలు వినియోగదారులకు చేరుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశవ్యాప్తంగా 54 వస్తువుల ధరల్లో తగ్గింపునకు పర్యవేక్షిస్తున్నట్లు కూడా ఆమె వెల్లడించారు. పండగ సీజన్లో కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయని, శనివారం ఢిల్లీలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆవిడ తెలియజేశారు. 3,169 ఫిర్యాదులు ఇప్పటివరకు జీఎస్టీ గురించి అందాయని, నవరాత్రి వేడుకల తొలి రోజు సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ స్లాబ్ల తగ్గింపు అమల్లోకి వచ్చినట్లు సీతారామన్ తెలిపారు. జీఎస్టీ సంస్కరణల ఫలితంగా కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయని, కొన్ని వస్తువుల విషయంలో వ్యాపార సంస్థలు జీఎస్టీ రేటు తగ్గింపుతో వచ్చిన లాభాలను అంతకంటే ఎక్కువ మొత్తంలో వినియోగదారులకు అందించాయని కూడా వెల్లడించారు. కాకపోతే కొన్ని సంస్థలు జీఎస్టీ తగ్గింపునకు అనుగుణంగా ధరలు తగ్గించకపోవడంపై ఇప్పటివరకు 3,169 ఫిర్యాదులు అందాయని కూడా ఆవిడ వివరించారు. మొత్తంగా 94 ఫిర్యాదులను ఆ శాఖ పరిష్కరించిందని, వినియోగదారుల ఫిర్యాదులను మరింత వేగంగా పరిష్కరించేందుకు గ్రీవెన్స్ రిపోర్టింగ్ పోర్టల్లో కొత్త ఫీచర్ను తీసుకొస్తున్నామన్నారు. దీని ద్వారా ఫిర్యాదులు ఆయా ప్రాంతాల చీఫ్ కమిషనర్లకు నేరుగా చేరుతాయని సీతారామన్ తెలియజేశారు. జీఎస్టీ సంస్కరణల ఫలితంగా ఈ ఏడాది అదనంగా 20 లక్షల కోట్ల ఎలక్ట్రానిక్స్ వినియోగం జరిగిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అమెరికాకు స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో భారత్ పొరుగు దేశాలను అధిగమించిందని, ఇది దేశానికి పెద్ద విజయంగా అభివర్ణించారు. జీఎస్టీ సంస్కరణలు ఏడాదిన్నర పాటు రూపుదిద్దుకున్న ప్రణాళికలో భాగమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ సంవత్సరం నవరాత్రిని ఇంత ప్రత్యేకంగా చూసినందుకు ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. అయితే ఇక్కడే నిర్మలా సీతారామన్ మరో కీలక విషయాన్ని కూడా వెల్లడించారు. మరో 54 రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గింపునకు యోచిస్తున్నామని, అతి త్వరలోనే వీటిపైన కూడా నిర్ణయం తీసుకొని వీటిపై ఉన్న జీఎస్టీ స్లాబ్లను కూడా తగ్గించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నానని ఆవిడ వెల్లడించారు. ఇది సఫలీకృతమైతే మరో 54 రకాల వస్తువులపై జీఎస్టీ భారీ స్థాయిలో తగ్గబోతుంది.